రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారు, రచనా సంఘం అధ్యక్షుడిగా ఉన్నటువంటి అంబేద్కర్ గారు ఒక చక్కటి బ్యూటీ చేర్చారు అక్కడ. ఎవడి మీద ఆధిపత్యం లేదు, కానీ అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళ పోలీసింగే. అది అద్భుతమైనటువంటి ఆలోచన. ఎందుకంటే పెత్తనం చేస్తాడు ఎవడి చేతికైతే అధికారం ఇస్తే వాడు. కాబట్టి దాని చుట్టూతా జరిగే రాజకీయం ఎంత తెలివిగా ఉంటుందో చూడండి. శాసన నిర్మాణ వ్యవస్థ శాసనాలు చేస్తుంది, అంటే మనం ఎన్నుకునేటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు శాసనాలు చేస్తారు. కార్యనిర్వాహక వ్యవస్థ దాన్ని అమలు చేస్తుంది, అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ ప్రభుత్వ ఉద్యోగులు అది అమలు చేస్తారు. న్యాయ వ్యవస్థ ఈ చట్టానికి అనుగుణంగా పనిచేయకపోయినా జోక్యం చేసుకుంటుంది. రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చట్టాలు అయితే జోక్యం చేసుకోవాలి, అది దానికి ఇచ్చినటువంటిది. కానీ ఆ సుప్రీం పవర్ని మిస్యూజ్ చేయడం ప్రారంభించింది సుప్రీం వ్యవస్థ. ఎట్లా అధికారాల్లోకి తను దూరడం ప్రారంభించింది. ఏం అంబేద్కర్ గారు రాయరా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్నికల సంఘ అధికారుల్ని నియమించాలని? రాయలేదే. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఉంది. ఎన్నికల సంఘం అనేటువంటిది ప్రభుత్వపు నియామకం కింద పెట్టారు, రాష్ట్రపతి నియామకం కింద పెట్టారు, ప్రభుత్వం సిఫార్సు అని పెట్టారు. కానీ తర్వాత న్యాయ వ్యవస్థ జోక్యం చేసేసుకుని అధికారాల్లో తను దూరాలనుకుంది. అందులో భాగంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకంలో ఒక కమిటీ, అందులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, వీళ్ళ ముగ్గురితోనే ఒక కమిటీ అని వేసేసుకుంది. తనకి తానుగా ఇన్వాల్వ్ అయిపోయింది. ఎవరిచ్చారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి అధికారం? తనకి రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే ఇవ్వమన్నారు, కానీ రాజ్యాంగంలో పేర్కొనబడిన దాన్నే మార్చేశారు. రాజ్యాంగ మౌలిక స్వరూపం మార్చకూడదు అన్నటువంటిది చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ రాజ్యాంగ మౌలిక స్వరూపం మార్చేశారు. తమకున్న విచక్షణాధికారాలను అడ్డు పెట్టుకుని, విస్తృత అధికారం లేదు అక్కడ, విచక్షణ అధికారాలను అడ్డం పెట్టుకుని. మరి అప్పుడు మోడీ ఏం చేయాలా? చోద్యం చూస్తూ ఉండాలా? రఫేల్ లాంటి వాటిట్లలో, లేకపోతే ప్రతి దాంట్లో న్యాయ వ్యవస్థ ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వాలో అక్కడ కాకుండా రాజకీయపరమైనటువంటి అంశాలు ఇన్వాల్వ్ అవుతుంది. ఏం నేషనల్ హెరాల్డ్ కేసులో ఎందుకు ఇన్ని రోజుల పాటు బెయిల్ ఇచ్చింది సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకి? అక్కడ రాజకీయ కోణంలో జడ్జిమెంట్లు ఇస్తున్నారు. ఆ కాన్సెప్ట్తో వచ్చినటువంటిదే ఇప్పుడు పీక్ స్టేజ్కి వచ్చింది. దాంతో పార్లమెంట్లో తాజాగా చట్టం చేసేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాదు, ప్రధానమంత్రి అధ్యక్షతన కమిటీ ఉంటుంది. ఈ చట్టాన్ని నిన్న లోక్సభ ఆమోదించి, మొన్న రాజ్యసభ ఆమోదించి, దీంతో ఈ చట్టం అంటే సుప్రీంకోర్టు తను జోక్యం చేసుకోవాలనుకుంది శాసన కార్యనిర్వాహక వ్యవస్థలో, దానికి చెక్ పెట్టారు ఇప్పుడు మోడీ. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు తనకున్న విచక్షణాధికారాలని వాడి మళ్ళీ ఇది కొట్టేస్తుందా? ఎందుకంటే ఇట్లాగే గతంలో సుప్రీంకోర్టు జడ్జిల నియామకానికి సంబంధించిన కొలీజియం వ్యవస్థ విషయంలో అదే కీలకమైన ఉత్తర్వులు ఇచ్చింది. పార్లమెంట్ ఉభయ సభలో ఆమోదించి దేశంలోని సగానికి పైగా శాసనసభలో ఆమోదించిన తీర్మానాన్ని కొట్టి అవతల పడేసింది. కాబట్టి అదే జరిగితే రాజ్యాంగ సంక్షోభం తలెత్తేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ దఫా అయితే ఇంకా సీరియస్గా వెళ్ళడానికి సిద్ధపడుతున్నట్టే కనబడుతుంది మోడీ సర్కార్.